హలో! ఏదన్నా పని చేద్దామనుకున్నప్పుడు మనలో వచ్చే ఒకే ఒక్క భయం. నలుగురేమనుకుంటారో? సొసైటీ ఏమనుకుంటుంది? ముందు నాకు ఈ ప్రాబ్లమ్ చాలా ఉండేదన్నమాట. ఇది ఒక పెద్ద సమస్యగా మారేది. నాకు కాదు చాలా మందికనుకోండి. ఎగ్జాంపుల్‌గా నా గురించే చెప్దామనుకుంటున్నాను. అసలు ఒకరోజు క్షుణ్ణంగా కూర్చొని నేను ఆలోచిస్తే, ఈ ఈ సొసైటీ ఎవరు నన్నాపుతుంది ఎందుకు? నాకు నచ్చిన పనులని ఎందుకు చేయనిస్తలేదు? ఏ పని చేసినా సొసైటీ అనే ఒక వర్డ్, ఒక ఆలోచన మనని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అసలు ఈ సొసైటీ ఏందని బాగా కూర్చొని ఆలోచించి చూసినట్టయితే, నా లైఫ్ గురించే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. నాకు తెలిసిన వాళ్ళు, నా ఫోన్‌లో కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నా ఫోన్‌లో కాంటాక్ట్స్ 1200 ఉన్నాయి. చాలా మందికి ఇన్ని కాంటాక్ట్స్ కూడా ఉండవు. నేను ఒక వర్క్‌లో ఉండడం వల్ల నాకు అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. సరే వీళ్ళల్లో ఒక 300 తప్ప మిగతా అన్ని కాంటాక్ట్స్ నేను ఒక్కసారి ఏదో సంవత్సరంలో ఒక్కసారి, 2 సార్లు మాత్రమే మాట్లాడతా. ఏదో వాళ్ళ పనుందా? నా పనుందా? పనయిపోయిందా? వీళ్ళతో నేనింక మాట్లాడను. సో, వీళ్ళు నా కాంటాక్ట్‌లోకి రానట్టు లెక్క. బట్ వీళ్ళైతే నన్ను గుర్తుపడతారు. నాకు రెగ్యులర్‌గా నాకు తెలిసిన వాళ్ళు, చుట్టాల వాళ్ళు ఎక్కడున్నా కలిసి మాట్లాడే ఈ సర్కిల్ ఉంటది గదా! ఒక 300 మెంబర్స్ అనుకోండి. అలా గాకుండా ఇంకా నా చుట్టాలు, నా ఫ్యామిలీ, నా ఊరు వాళ్ళు. చుట్టుపక్కల నన్ను గుర్తుపట్టేవాళ్ళు, నేను వాళ్ళని గుర్తుపట్టేవాళ్ళు. ఇంతే నా సొసైటీ. నేను ఏం పని జేద్దామనుకున్నా సొసైటీ, సొసైటీ, సొసైటీ. ఈ సొసైటీ అనే ఒక వర్డ్ సమాజం మొత్తం మనల్ని గమనిస్తుంది అన్న ఒక భయానికి గురి చేస్తుంది. నిన్ను ప్రపంచంలో ఎవడు గుర్తుపట్టడు. ఎవడు నిన్ను గుర్తించడు. నిన్ను గుర్తించేది, నువ్వు భయపడేది జస్ట్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిన్ను గుర్తుపట్టే ఈ 1000 మంది మాత్రమే. ఆ 1000 మందిలో సాధ్యమైనంత వరకు నీతో రెగ్యులర్‌గా ఉండేది కొంతమందే. చాలా తక్కువ మంది నీతోటే టచ్‌లో ఉంటారు. నా వరకొస్తే నా వరకు చాలా తక్కువ మందికుంటారు. నేను చాలా ఇంట్రోవర్ట్. నేను ఎక్కువ మందితో కనెక్ట్ అవ్వను. ఎక్కువ మందితో నేను మాట్లాడలేను. అలా అని చెప్పేసి నేను ఈ వీడియోలో నేను సొసైటీకి అగైనెస్ట్‌గా నేను మాట్లాడట్లేదు. బట్ మనలో ఉన్న సొసైటీ అన్న ఒక భయం ఉంది గదా! ఏ పని చేయాలన్నా సొసైటీ అనేది ఒకటి ఆపుతుంది గదా! అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు ఆలోచిస్తారన్న ఉద్దేశ్యంతోటే నేను ఈ వీడియో చేస్తున్నాను. దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా వరకొస్తే ఈ సొసైటీ ఆపుతుంది, ఆపుతుంది, ఆపుతుంది అన్నాను కదా! ఈ సొసైటీ ఎవరని నేను బాగా కూర్చొని ఆలోచిస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, కొంతమంది మాత్రమే నాకు తెలుసు. అందులో నేను చాలా మందికి నేనంటే ఇష్టం. చాలా మందికి నేనంటే నచ్చదు. నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి నేను నచ్చకపోవచ్చు. నా బిహేవియర్ నచ్చకపోవచ్చు. నా ఫేస్ నచ్చకపోవచ్చు. నేను చేసే పనులు నచ్చకపోవచ్చు. బట్ వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. ఇంకొంతమందికి నేనంటే ఇష్టం. అది కారణాలు ఏదైనప్పటికీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకే తీసుకోండి. నాకు కొంతమందంటే నచ్చుతది. కొంతమందంటే నచ్చదు. నేను గూడా మనిషినే గదా! నాకు కొన్ని భావాలుంటాయి. నాకు నచ్చని పనులు ఎవరైనా జేసిర్రంటే ఖచ్చితంగా వాళ్ళంటే నాకు నచ్చదు. అలా అని జెప్పేసి అస్తమానం వాళ్ళ మీద రుద్దను. కొంతమంది ఏం జేస్తారంటే అదే పనిగా వాడికి నచ్చని వాడు ఎవడన్నా ఏదైనా పని జేసిండంటే వాడి మీద పడిపోతా ఉంటాడు. అలా కాకుండా ఇక్కడ అర్థం జేసుకోవాల్సిన విషయం ఏందంటే, నువ్వు ఏ పని జేసినా నీకు నచ్చని వాడుంటాడు గదా! వాడికి నువ్వు నచ్చవు. నువ్వే పని జేసినా. నచ్చిన వాళ్ళకు నువ్వే పని జేసినా నచ్చుతావు. ఇంతే ఇక్కడ ఏం లేదిగ. సో, మనం ఇప్పుడు భయపడేది సొసైటీ, సొసైటీ, సొసైటీ అని ఆగిపోయేది ఈ కొంతమంది కోసం మాత్రమే. పట్టుమని ఆలోచించి చూస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 500 మంది గూడా ఉండరు మనం నచ్చిన వాళ్ళు. సమాజం అంటే ప్రపంచంలో ఉన్న ఇంతమంది మనకు సంబంధం లే ఇప్పుడు. మనల్ని గుర్తుపట్టి మనమంటే నచ్చని ఈ 500 మంది కోసం మనం భయపడుతున్నాం. ఏదైనా పని కొత్తగా జేయాలనుకుంటే. దీన్ని ఇంత మినిమలైజ్ జేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకో. ఏ వాళ్ళకు నువ్వు నచ్చనంత మాత్రాన నీ జీవితంలో ఏమన్నా ఒరిగేదుందా? లేదు. నచ్చని వాడు నువ్వు ఏ పని చేసినా ఎట్లాగో నచ్చదు. వాళ్ళ కోసం నీకు నచ్చిన పనులు చేయకుండా నువ్వెందుకు ఆగిపోతున్నావు? ఇప్పుడు నా లైఫ్‌లో నేను చాలా వరకు సొసైటీ ఏమనుకుంటుందో, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి నాకు నచ్చిన పనులను చాలా వరకు నేను స్కిప్ చేసిన. వదిలేసిన. కొన్ని సంవత్సరాలు అవుతుంది మళ్ళా నాకు నచ్చినట్టు నేను జీవించడము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూట్యూబ్ వీడియోనే అనుకోండి. నేను ఈ వీడియో చేయడం ద్వారా కొంతమందికి నచ్చుతది. ఓకే. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి. కొంతమందికి అది ఎలాగో నచ్చదు.
వాళ్ళు ఏం చేస్తారు, చాడీలు చెప్తారు. అంతకుమించి ఏమన్నా చేయగలుగుతారా? వచ్చి మనల్ని ఏమన్నా కొడతారా? మన మీద కేసులు వేస్తారా? లేదు కదా. వాళ్ళు ఏం చేయలేరు, చాడీలు చెప్పుకోగలుగుతారు అంతే. ఇప్పుడు నచ్చని వాళ్ళందరినీ కూడా మనం ఏమో శత్రువులను చూసినట్టు చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ. నచ్చకపోవడం అన్నది వాళ్ళ అభిప్రాయం, ఎవరెవరి అభిప్రాయం. ఇప్పుడు మనకు కూడా నచ్చని వాళ్ళు ఉంటారు కదా. కాకపోతే కొంతమంది ఎక్స్ట్రీమ్ చేస్తారన్నమాట. వాళ్ళ గురించి చాడీలు చెప్పడము, బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేయడము చేస్తా ఉంటారు. ఫస్ట్ వీళ్ళని పట్టించుకోవద్దు. వీళ్ళని పట్టించుకోకుండా మనకు నచ్చిన పని చేసుకుంటూ పోతే లైఫ్ లో ప్రశాంతత వస్తుంది. ముందు సక్సెస్ మట్ట పక్కన పెట్టు, ముందు ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతత లేకుండా అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న ఆలోచన పక్కకు పడేశారు. వాళ్ళు ఏమనుకుంటున్నారన్న ఆలోచన ద్వారా నీ మైండ్ నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నట్టు లెక్క. ఆలోచనలు అనవసరంగా తెచ్చుకొని ఎవరేమనుకోరు, వాళ్ళకేముంటది, ఏదో పని లేకున్న టైంలో కొన్నిసార్లు ఆలోచిస్తారు, కొన్నిసార్లు చాడీలు చెప్తారు, వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. ఇంకా ఈ సొసైటీ అనేది కొంతమంది ఎలా భయపడిపోతారంటే, ఇప్పుడు మనకు తెలియని ఏదో ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఇప్పుడు మన వరకు రావట్లే. దాన్ని ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. అంటే ఆ ఊళ్ళో కొంతమంది దొంగతనాలు చేస్తున్నారు, కొంతమంది మర్డర్లు చేస్తున్నారు, అసాంఘిక కార్యక్రమాలన్నీ ఎన్నో జరుగుతుంటాయి. బట్ వాటిని ఒక మనం ఎట్లా చూస్తామంటే పేపర్లో ఒక న్యూస్ చదివి వదిలేసినట్టు వదిలేస్తాం అంతే. కానీ మనకు నచ్చిన వాడు ఏదన్నా చేస్తే చాలు, ఇంకా తిప్పి పొడుస్తూనే ఉంటాం, దాని గురించి గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాం, కలిసిన ప్రతి ఒక్కరితో వాళ్ళ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు ఈ సొసైటీలోనే ఇంకొద్దిగా బ్రాడ్ వే తీసుకుంటే, ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటే, ఇప్పుడు సాధారణ వ్యక్తిని ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు కొన్ని లిమిట్స్ తక్కువ ఉంటాయి. అంటే నా నోటి దూల వల్ల నేను కొన్ని మాటలు మాట్లాడ్డా కొంతమంది చూస్తారు కాబట్టి అది పెద్దగా ప్రాబ్లం ఏం కాదు. ఎప్పుడైతే సొసైటీ పెద్దగా అవుతుందో, సొసైటీ పెద్దగా అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారనుకోండి, ఈయనకు చాలా మంది ఈయనని గుర్తుపట్టే వాళ్ళు కోట్లల్లో ఉంటారు. ఈయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈయన కొన్ని వేల మందిని గుర్తుపట్టొచ్చేమో, బట్ ఈయనని మాత్రం కొన్ని కోట్ల మంది గుర్తుపడతారు, ఇది పక్కా. అంటే ఆయన సొసైటీలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది తెలుసు, బట్ ఆయనను గుర్తుపట్టే వాళ్ళందరూ ఆయన గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు వచ్చినట్టే లెక్క. ఒక పర్సన్ తెలిసిందంటేనే కదా వాళ్ళ గురించి మాట్లాడేది. ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఆయన ఒక స్టేజ్ మీద నోరు జారి ఏదన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వర్డ్ ఏదన్నా ఉపయోగించండి, బట్ అంతే. ఇంకా సొసైటీలో ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఈ సొసైటీ అనేది మనని ప్రత్యక్షంగా పరోక్షంగా గుర్తుపట్టే వాళ్ళు మాత్రమే దీంట్లోకి వస్తారు. ఇంకా అదృష్టం ఏంటంటే మనల్ని చాలా మంది గుర్తుపట్టరు కాబట్టి మనకు నచ్చిన పనిని ప్రశాంతంగా హ్యాపీగా ఎవరో ఏదో అనుకుంటారని భ్రమపడి ఆగిపోకుండా ప్రశాంతంగా చేసేసేయచ్చు. అనవసరంగా పట్టుమని ఒక 500 మంది నీ గురించి మాట్లాడతారు, నీ గురించి డిస్కషన్ చేస్తారు అని చెప్పేసి నువ్వు చేయాలనుకున్న పనులని ఆపేసుకొని అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని ఏదో తెలియని భయానికి గురై తెలియని పనులు అనేది చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు తెలిసి నాతో కనెక్ట్ ఉన్న వాళ్ళలో చాలా మంది దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, నేను నథింగ్ జీరో. నా ఫ్రెండ్స్లలో మంచి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంది చెప్పడానికి. నేను వాళ్ళకు కొన్ని సంవత్సరాల నుండి నేను సలహా సూచన, నా ఫ్రెండ్సే కాబట్టి నేను సూచన చేస్తా ఉన్నా వాళ్ళకు, అరే మంచి స్కిల్ ఉంది, మంచి పని ఉంది, నువ్వు చేస్తున్న పనిని ఒక వీడియో చేసి పెట్టు, ఇది కూడా నీకు ఒక ఇన్కమ్ సోర్స్ అవుతుంది, ఇది కూడా నీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది, నువ్వు స్పెషల్గా దీనికోసం టైం కేటాయించట్లేదు కదా, నీకు నచ్చిన పని చేస్తున్నావు, దాన్ని ఒక వీడియోగా చేసి పెట్టు అంటే వాళ్ళు నలుగురు ఏమో అనుకుంటారు, తెలిసిన వాళ్ళు ఏమో అనుకుంటారు, నా చుట్టాలు ఏదో అనుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఆగిపోతున్నారు. వాళ్ళకి తెలియట్లా అసలు దానివల్ల ఎంత సూపర్ గా బెనిఫిట్ ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లా. ఒక్కసారి ఆ నలుగురు ఏమనుకుంటారన్న మాట పక్కన పెట్టేసి వాళ్ళు గనక వీడియోస్ కనుక చేసి పెడితే కొన్ని రోజులలోనే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లా. కనీసం ఈ వీడియో ద్వారా ఇప్పటివరకు మీరు చూసిందంటే మీకు అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేయండి, ఏదైనా పర్లేదు, ఎవ్వరు ఏమన్నారు. అండ్ స్టార్టింగ్ లోనే పర్ఫెక్షన్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం భ్రమ. నా వీడియోలు కనుక చూస్తే నవ్వుకుంటారు, ఫస్ట్ వీడియో నుండి చూస్తే నవ్వుకుంటారు, అసలు ఫ్లూయెన్సీ ఉండదు, ఏం ఉండదు. సారీ
చేయాలన్న పట్టు మాత్రమే ఉంటది. అంతే తప్ప ఇంకేం ఉండదు. అండ్ ఎవరో ఏమనుకుంటారన్న ఈ ఆలోచన తీసి పక్కన చెత్త కుప్పలో పడేస్తే చాలు అంతే. ఇంకేం ఉండదు. హ్యాపీగా చేసేసేయొచ్చు. ఇక్కడి వరకు చూసిర్రు కదా! సొసైటీ ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకుంటారని పట్టుమని ఒక 500 మంది గుర్తుపడతారు. వాళ్ళ కోసం ఆగిపోవడం అనేది ఎంత మూర్ఖత్వం అంటే అంత మూర్ఖత్వం. మీకు ఒకవేళ ఏదన్నా పని స్టార్ట్ చేసేదుంటే, ఏ పనైనా సరే ఎగ్జాంపుల్‌గా నేను యూట్యూబ్ ఛానెల్ గురించి చెప్తున్నాను. యూట్యూబ్ ఛానెల్ గనుక మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ చూజ్ చేసుకోండి. దీంట్లో నేనిచ్చే సలహా ఏంటంటే, దీనికోసం స్పెషల్‌గా టైం కేటాయించేది అయ్యుండకూడదు. మీరు చేస్తున్న పనినే, మీరు ఇష్టంగా ఏ పనినైతే చేస్తుండ్రో, ఆ పనినే ఇంట్రెస్ట్‌గా ఇప్పుడు నేను ఏదైనా టాపిక్ నేను మాట్లాడమంటే ఎంతసేపైనా నేను మాట్లాడగలను. నాకిది ఇష్టం. అందుకోసం నేను దీన్ని చూజ్ చేసుకున్నాను. లేదు నాకు ఇంకా మనీ కావాలి, దేని కావాలంటే అది వేరే సబ్జెక్ట్, వేరే టాపిక్ చూజ్ చేసుకొని వీడియోలు చేస్తుండే. కాదు నాకు ఎట్లా ఉంటుందంటే ఇది చాలా ప్రశాంతంగా ఉండాలి. నేనిప్పుడు తినడానికి నేనేమన్నా ఇబ్బంది పడతానా? లేదు. అలాగే నేను మాట్లాడడానికి కూడా నేనేమి ఇబ్బంది పడను. అంతే కాన్ఫిడెంట్‌గా నేను వీడియోలు చేయగలుగుతాను. స్టార్టింగ్‌లో లేదు. ఎవరికైనా ఉండదు. కొద్దిగా చేస్తూ పోతే అది ఖచ్చితంగా వస్తది. ఈ వీడియోలు కూడా నేను అంతే. జీవితాంతం నేను కొనసాగించాలన్న నిర్ణయంతోటే నేను ఇది తీసుకున్నాను. నేనేం తప్పులేం మాట్లాడట్లేదు. సమాజానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు. నేను జస్ట్ వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతే. ఇది అర్థమైందనుకోండి మీకు లైఫ్‌లో గొప్ప ప్రశాంతత వస్తది. గొప్ప మార్పు కూడా వస్తది. ఒకే రోజులో రాదు. మీ మైండ్ సెట్ ఇక్కడ డిసైడ్ చేయాల్సింది. ఒక్కసారి మీ మైండ్‌లో డిసైడ్ అయిపోయి ఎవరేమనుకుంటారు? ఎవడు అన్న వర్డ్ కూడా వాడట్లేదు. ఎవరేమనుకుంటారులే నాకు నచ్చిన పని నేను చేస్తాను అనేవాళ్ళు అంటూనే ఉంటారు అన్న ఒక్క ఆలోచనకొచ్చేసి మీకు నచ్చిన పని చేయడం స్టార్ట్ చేస్తే కొన్ని రోజుల్లోనే మంచి సాటిస్ఫాక్షన్ మీకు దొరుకుతుంది. మంచి ప్రశాంతత కూడా మీకు దొరుకుతుంది. ఓపికతో ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా థాంక్ యూ. వీలైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్.